లూకా సువార్తలో 9వ అధ్యాయంలో మాట ఉంటుంది. 62వ వచనం చదువుదాం. ఏదో నుంచి దేవుని సేవకు మంచి మాటలు మనం వినిపించారు. కొద్దిగా మనం విందాం. యేసు నాగటి మీద చెయ్యి వేసిన వాడు చెయ్యి పెట్టి వెనక తట్టు చూసేవాడు ఎవడు కూడా దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని. హల్లెలూయా. దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అనుకున్నాం మనం, దేవుని నమ్ముకుంటున్నాం మనం. కానీ కొన్ని రోజులు మనం దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం, కొన్ని రోజులు దేవుని వెంబడిస్తూ ఉంటాం, కొన్ని రోజులు దేవునికి యవనస్తులాగా ఏం చేస్తాం, మనము నమ్ముకుంటూ ఉంటాం. తర్వాత కొన్ని కష్టాలు, బాధలు, శోధనలు, ఏదైనా ఇరుకులు ఇబ్బంది వచ్చినప్పుడు ఏమవుతుందంటే దేవుని మనం విడిచిపెడతాం. మరి దేవుని విడిచిపెడితే ఆ యవనస్తులాగా మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేవు కదా. నువ్వు ముందు దేవుని నమ్ముకుంటే నాకడం చేయడం అంటే దేవుని నమ్ముకుంటాం, మారు మనసు పొందుతాం, పాప క్షమాపణ మీద బాప్తిని తీసుకుంటాం, ఎన్ని చేసావు. కానీ కొద్ది రోజులే నువ్వు చేసావు. నీ జీవిత కాలం అంతా కూడా యేసు ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. ఆయన్ని వెంబడిస్తున్నప్పుడు నీ జీవితం, నీ వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వచ్చిన తర్వాత అయినా సరే ఆయన రాజ్యానికి వాసులవుతావు, నిత్యరాజ్యానికి వెళ్ళగలుగుతావు. నిత్యరాజ్యం వల్ల ఏం చేయలేవు, ఆయన్ని వెంబడిస్తా ఉండాలి. యవనస్తుడు వెంబడించలా. యవనస్తుడు ఆ ధనాన్ని చూసుకొని, ఆ ఆస్తిని చూసుకొని నాకేంట్లే అని కాళ్ళు ఎగరేసుకుంటూ వెళ్ళిపోయాడు. యేసు మాట ఎనలా, దేవుడి మాట ఎనలా. అంటే ధనాన్ని ప్రేమించాడు, తన ఆస్తిని ప్రేమించాడు, తన పిల్లలు, తన కుటుంబాన్ని ప్రేమించాడు. కానీ దేవుని ప్రేమించలా, దేవుని మాటను ప్రేమించలా. ఎందుకంటే రే నిత్యరాజ్యం వెళ్తావురా, ఎన్ని వదిలేసి అమ్మడించు డబ్బంతా, ఎందుకంటే పేదలకు ఇచ్చేసే, అప్పుడు అమ్మడిస్తే నేను నిన్ను నిత్యరాజ్యానికి వారసుడుగా చేసుకుంటానని దేవుడు స్పష్టంగా చెప్పినా సరే అతగాడు వినలా. ప్రైజ్ ది లార్డ్. అతగాడు వినలా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి కాల సమయంలో ఎన్ని మాటలు చెప్పినా నీ వెనకపోతే నరకానికి వెళ్ళిపోతావు, వెనకపోతే నరకానికి వెళ్ళిపోతావు. నిత్యరాజ్యాన్ని చేరు, నిత్యరాజ్యానికి వారసుడు అవనే అవ్వు. నేను దేవుని నమ్ముకున్నాను అనుకున్నావా? కాదు కాదు కాదు. యవనస్తుడు కూడా దేవుని నమ్ముకున్నాడు. మారు ఎందుకంటే పదాజ్ఞలు పాటిస్తూ ఉన్నాడు. ఆ యవనస్తుడు అన్ని చేస్తున్నాడు. కానీ తన ఆస్తిని తన దేవుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. నీ జీవితంలో అంతే కదా. నీ పిల్లలు ఎక్కువ ప్రేమిస్తావు కదా, దేవుని ప్రేమించవు కదా, ఇన్ని ప్రేమిస్తావు కదా, దేవుని ప్రేమించవు కదా, నీ ఆస్తిని ప్రేమిస్తున్నావు కదా, దేవుని ప్రేమించవు కదా, నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు కదా, దేవుని ప్రేమిస్తలేదు కదా, నీ ఉన్న ప్రతిదాన్ని కూడా, నీ కుటుంబంలో ఉన్న నీ పొలాన్ని ప్రేమిస్తున్నావు కదా, దేవుని ప్రేమించలేదు కదా. అందుకనే దేవుని రాజ్యాన్ని వెళ్ళటానికి అవకాశం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తున్నావు నువ్వు? దేవుని రాజ్యానికి వెళ్ళాలి. నీ జీవితంలో దేవుని సేవ మంచి మాటలు చెప్పారు. ఆ ధనవంతుడు వ్యసనం పడిపోయి వెళ్ళిపోయాడు. నీకు వ్యసనం ఎందుకని? వ్యసనం ఉండకూడదు విశ్వాసికి. దేవుని నమ్మకున్న వాడి వ్యక్తికి వ్యసన పడకూడదు, కోప్పడకూడదు, బాధపడకూడదు, గొడవలు పడకూడదు, తిట్టుకోకూడదు. ఎందుకంటే ప్రేమ కలిగి అందరూ కూడా శత్రువులు కూడా ప్రేమించే స్వభావానికి రావాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించే మనసుకి రావాలి. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా పరలోక రాజ్యానికి పక్షులు తీసుకెళ్తాయి. మాట చెప్పమంటారా? నువ్వు చెప్పే నువ్వు అంటున్న ప్రతి మాట కూడా నువ్వు బాల్యము నుండి ఇప్పుడు వరకు నువ్వేమి చేసేవో, ఏమి మాట్లాడేవో, ఏమి తలస్తున్నావో,
ఎక్కడ ఉన్నావో, ఏమి చేస్తున్నావో, నీ పరిస్థితి ఏంటో అన్నీ కూడా. ఎందుకంటే సీసీ కెమెరాలో పీడైపోద్ది పరలోక రాజ్యంలో. హల్లెలూయా. ప్రసంగం చూడండి, చూపిస్తా మాట. ప్రసంగి గ్రంథం అధ్యాయం ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగ చేయువాడే, నమ్మదగిన వాడే నలు దిశల నెమ్మది కలుగ చేయువాడే, నా జీవితము జీవితమంత అనుసరించువాడే, నా జీవితము జీవితమా గ్లోరీ అనుసరించువాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే, నాకై నిలువెల్ల సిలువలో కరిగినాడే, సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సర్వము నెరిగిన సర్వేశ్వరునికి, సరిహద్దులు లేని పరిశుద్ధునికి, సరిదారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. హల్లెలూయా. చదువుదాం. నీ మనసునందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనా సరే ఐశ్వర్యవంతులను శపించవద్దు, ఏలయనగా ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును. సఫల కొట్టని గట్టిగా హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట, ఎవరు శపించినా, ఎవరు తిట్టినా, నువ్వు ఏమన్నా, ఏమి మాట్లాడినా, నీ పుట్టినప్పటి నుంచి నీకు మాటలు వచ్చిన దగ్గర నుండి ఇప్పుడు వరకు కూడా నీ ప్రతి మాట కూడా ఆకాశ పక్షులు దేవుని దగ్గర తీసుకెళ్ళిపో. తెలుసా ఈ సంగతి నీకు? హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇష్టమే మాట కుదరదు, నా ఇష్టంలే అనుకుంటే కుదురుద్దా? రాజుల్ని శపించకూడదంట, మనసులో కూడా తిట్టకూడదంట, మనసులో కూడా అనుకోకూడదంట. ఎంతమంది తిడుతున్నావు నువ్వు? ఎంతమంది చెప్పిస్తున్నావు నువ్వు? ఎంతమంది పాస్టర్ని తిడుతున్నావు? ఎంతమంది రాజుని తిడుతున్నావు? ఎంతమంది దేవుని బిడ్డలను తిడుతున్నావు? ఎంతమంది ప్రజల్ని తిడుతున్నావు? ఈ సమాచారం అంతా కూడా నా యేసే దగ్గరికి పక్షులు తీసుకెళ్తే, సహోదరి సహోదరుడా తెలుసుకో విషయం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా సమాచారం వెళ్ళిపోతే ఎక్కడికి? ఇప్పుడు కాదు, సీసీ కెమెరాలు ఉంటావు. ఎప్పుడో ఆది కాలంలోనే భూమి పుట్టక మునిపే పరలోక రాజ్యంలో ఉంది సీసీ కెమెరా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రతి మాట కూడా ఎందుకంటే ఏమంటారంటే నీ బ్రతుకంతా కూడా, నీ జీవితం అంతా కూడా తండ్రి దగ్గర లెక్క పెట్టదే. ఎందుకంటే అక్కడ లిఖితమై ఉంది,
నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఆ సీసీ కెమెరా ఎన్ని అబద్ధాలు ఆడావో, ఎంతమంది తిట్టావో, ఎంతమంది కొట్టావో, ఎంతమంది మీద బూతులు ఆడావో, ఎంతమంది మీద ఏం చేసావో ఎవరి మనసులో సహి. ఎందుకంటే అదే విధంగా మనసులో నీ మనసులో ఎంతమంది దూషించి అనుకున్నావో, మాట్లాడావో అవన్నీ కూడా కెమెరాలోకి వెళ్ళిపోతాయి. లిఖితం అయిపోయి అక్కడ ఎప్పుడో లిఖితం అయిపోయింది, ఎప్పుడు అక్కడ. ఎందుకంటే ఆ స్టాక్ అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. అందుకని ఏం చేయాలంట ధనవంతుడు అది అనుకోవాలా. నేను చెప్పిన మాట కూడా, ఎందుకంటే దేవుని దగ్గర తెలవదేమోలే, దేవుడు తెలియదేమోలే, అక్కడికి వెళ్ళాలనుకున్నాడు. అందుకనే అతను ఎసన పడిపోయాడు ధనవంతుడు, యవనస్తుడు. ఎసన పడి వెళ్ళిపోబాక నీ జీవితంలో. వెళ్తే పరలోక రాజ్యం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ కూడా దేవుడిని ముందు పెట్టి అడుగుతూ ఉంటాడు. ఈ మాట చెప్తాను, చూద్దాం చూడండి. ఇంకా మాట చెప్తాను. పరమగీత 2వ దినవృత్తాంతాల గ్రంథంలో దానికి ముందు చెప్తాను, చూద్దాం చూడండి. లోకాసు కాదు, ద్వితోపదేశ కాండంలో 32:11 చదువుదాం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు పక్షులను రెక్కల సాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వారిని నడిపించెను. దేవునికి స్తోత్రం. రెక్కల మీద ఎగురుకుంటా 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 నీ సమాచారాలు మొత్తాన్ని కూడా ఎక్కడ తీసుకెళ్ళిపోద్దంట? తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోద్ది. తండ్రి అంటే దేవుడు, అంటే తండ్రి, తండ్రి అంటే దేవుడు, దేవుడు అంటే యేసయ్య. ఎందుకంటే అక్కడ తీసుకెళ్ళిపోద్ది. ఇప్పుడు వరకు నిన్ను బాల్యము నుండి ఇప్పుడు వరకు నేను దేవుడు ఆయన రెక్కల నేల మీద రెక్కల మీద కప్పి నేను కాపాడలేదా? ఎన్నో అపాయాలుండి, శోధనలుండి, బాధలుండి, వ్యాధులుండి, రోగాలుండి, ఇరుకులుండి, ఇబ్బందులుండి, ఆర్థిక పరిస్థితులుండి అనేక విధాలుగా నిన్ను ఆయన కాపాడతలేదా? ఆలోచన ఒకసారి రాత్రి సమయంలో ప్రేమైన సహోదరుడా, యవనస్తుడిని ఎంతగా దేవుడు ప్రేమించాడు. ఆయన ప్రేమించి ఆయనతో మాట్లాడుతుంటే, అయ్యో నీ మాటలు నీ మాటలు నాకొద్దు. ఎందుకంటే ఈ 10 అన్ని నేను బాల్యం నుండే నాకు తెలుసు. అంటే ఈ పెద్ద భక్తి పరువులాగా, వీడు పెద్ద ప్రార్థన పరువులాగా నీకు అన్ని తెలుసండి. అయ్యా ఈ తప్పునంటే నాకు తెలుసు, మీరు చెప్పవసరంలా. తాగబాగరా అంటే నేను చెప్పు, నాకు తెలుసు. వాక్యం చెప్పు తెలుసు చెప్పచ్చు. సుమతి యామన్ గారు మాట మాట్లాడాడు, ఓ పద్యం చెప్పాడు, చెప్పమంటారు. అది పిండమును చేసి పితరులకు పెట్టి గాడుని పిలిచే కాకులని పిలిచే గాడులారా, పీతినే కాకి పితరులు ఎలాగవుతారా? యశ్వదాభిరామ వినురవేమా. నువ్వు చేసే పని తప్పు చేస్తాడండి ఎనరో. అమ్మా అయ్యా ఈ తప్పునేంటి తింటారు ఎనరో. పిండమును చేసి పితరులకు పెట్టి కాకులని పిలిచే గాడులారా, పీతినే కాదు పితరులు ఎలాగవుతారా? గాడిదని అంటే అంటే పెండ కొడి పెట్టేవాళ్ళు గాడిదంట. తెలుసా సంగతి నీకు? ఈ మాట తప్పైంది, ఈ మాట అనేది విన్నావా? నీ జీవితంలో ఎప్పుడైనా చదువుకున్నావా? ఏమైనా పని చదివా? నేను చిన్నప్పుడు ఈ పద్యం చదివా. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, కానీ అలాంటి పనికిమాల పనుల్లో నువ్వు పాల్గొని పొందుకుంటే దేవుని రాజు ఏ విధంగా వెళ్ళగలుగుతావు? మోక్షానికి ఏ విధంగా వెళ్ళగలుగుతావు? ప్రియమైన సహోదరుడా, ఆ యవనస్తుడు ధనాన్ని ప్రేమించి ఎసనపడి వెళ్ళిపోయాడే. పరలోకరాజు చేరాడంటావా? మోక్షం చేరాడంటావా? చేరలా. నీవు కూడా అంతే, మోక్షం చేరం. దుఃఖపడిపోయాడు.
వ్యసనపాటు వెళ్ళిపోయాడు, వేదంతో వెళ్ళిపోయాడు. కానీ అయ్యా నన్ను క్షమించు నాయన, మీరు చెప్పిన మాటలో నేను విన్నాను ప్రభువా, నన్ను క్షమించు, ఈ లోపం నాలో ఉంది ప్రభువా, నన్ను క్షమించు ప్రభు అని పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేసుకుంటే దేవుడు ప్రేమించి, దేవుడు క్షమించి తన జీవితాన్ని ఎందుకంటే పరిశుద్ధపరిచి దేవుని రాజ్యానికి వారసుడు చేస్తాడు కదా తండ్రి. వారసులు కావాలనుకుంటావు, ఇలాంటి పని మాలి పనులు చేస్తా ఉంటావు. దేవుని రాజ్యానికి ఏ విధంగా వెళ్ళగలుగుతావు నీ జీవితంలో? మోక్ష విధంగా చేరగలదు నీ జీవితంలో? చేయబెట్టావు, ప్రభువుని నమ్ముకున్నావు, నాకుల మీద చేయబెట్టావు, కష్టపడుతున్నావు. కొన్ని రోజులకి అయిన తర్వాత బాధ వచ్చినప్పుడు విడిచిపెట్టి దేవుడు నాకు ఏం చేసాడు అని అంటాను. వెనకెళ్ళకూడదు, దేవుని వదిలేసి అలా వెనకెళ్ళకూడదు. దేవుని ప్రేమించి, దేవుణ్ణి ప్రేమించి దేవుని అమ్మడిస్తా ఉన్నా నీవైనా సరే, ఎందుకంటే నీ పిల్లలైనా సరే, నీ భర్తలైనా సరే, నీ భార్య అయినా సరే, నీ ఆస్తి అయినా సరే, నీ ఇల్లు అయినా సరే, ఏది కూడా దేవుని తప్ప ఎవరిని ప్రేమించకూడదు. నా యేసుని ఒక్కడినే ప్రేమించాలి. హల్లెలూయా. దేవుని ప్రేమించిన వారే నిత్యరాజ్యం వెళ్తారు. కుటుంబాన్ని ప్రేమించేవారు నిత్యరాజ్యం వెళ్ళరు. ఆస్తిని ప్రేమించేవారు నిత్యరాజ్యం వెళ్ళరు. పిల్లల్ని ప్రేమించేవారు నిత్యరాజ్యం వెళ్ళరు. ప్రేమించాలి, దేవుని కంటే ఎక్కువగా ప్రేమించాలి. యేసు మాత్రమే ప్రేమించాలి. ఆయన ఒకసారి ఈ రాత్రి సమయంలో వింటున్నా ప్రియమైన సహోదరుడా, మాట చెప్తాను, చూడండి మాట చెప్తాను. పడుకొని మాట చెప్తాను, చూద్దాం. 2వ పేతురు పత్రికలో 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం చదువుతాం. ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎసటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? హల్లెలూయా. 2 పేతురు 2:20. వినండి, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమునకు తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుకుంటే వాటి చేత వారి కడవడి స్థితి మొదటి స్థితి కంటే చాలా భయంకరమైన చెడ్డది, ఘోరమైనది. హల్లెలూయా. మొట్టమొదటి బాగానే ఉంటావు, ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రార్థనకు వస్తానే ఉంటావు. తర్వాత ఓ సంవత్సరం అయిన తర్వాత ఏంటంట, ముందు బాగానే పరిశుద్ధంగా ఉంటాం, తాగుడు మానేసేస్తాం, చుట్టలు మానేసేస్తాం, బూతులు మానేసేస్తాం, అబద్ధం ఆడము, ఎంత ఖచ్చితంగా ఉంటాము. ఎందుకంటే రోజుకి గంట సేపు 2 గంటల సేపు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటాం, అన్ని చేస్తూ ఉంటాం. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా భూస్థాపన అయిపోతూ ఉంటాయి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళబెట్టం, పరిశుద్ధంగా తీయము, పాటలు ఎందుకంటే పాటలు పాడము, పరిశుద్ధంగా తీయము, వాక్యం చదవము, ప్రార్థన చేయము, ఆరాధన రాము. కారణం ఎందుకని? మొదటి స్థితి కంటే ఎంతో భక్తిపడ్డాడు అనుకుంటా. మా అబ్బాయి నమ్ముకున్నాడు, ఎవరో నమ్ముకున్నాడు, ఎంత ప్రార్థన చేస్తాడు అనుకుంటాడు. సరే, దేవుని బిడ్డ, ఒక అతను ఉన్నాడు విజయవాడలో, పాస్టర్ గారు ఉన్నారు. ఆయన వినండి మాట వింటే, ఆయన ఒక నరాంతకుడు, దొంగోడు. అంటే పాస్టర్ గారికి పక్కన, విజయవాడ అది, పాస్టర్ గారికి పక్కన ఉన్నాడంట. ఆయన దొంగతనం చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. వచ్చేస్తే అయ్యగారు చెప్తున్నాడు, పాస్టర్ గారు చెప్తున్నారు, ఆయన పేరు ఆనంద్ పాలు గారు ఉంది, ఆనందరాయ్ ఉంది.
చెప్తాడు ఏమనంటే నరహంతకులు, వ్యభిచారులు, తాగుబోతులు, విగ్రహారాధికులు దేవుని రాజ్యాన్ని చేరరు, నరకానికి వెళ్ళిపోతారని ఈ మాట చెప్తున్నారంట. అప్పుడే ఆ రోజే ఆయన వచ్చాడు, ఎవడు జైలుకి వచ్చినాడు. సరేనని ఈ నా గురించి చెప్తున్నాడు ఎవరు పాస్టర్ గారు అనుకొని తెల్లారి వేసి ఏం చేయండి, అయ్యగారు బట్టలు వేసుకొని అయ్యగారండి నేను మారుమనసు దేవుడే జైలుకి వచ్చి రాత్రి వచ్చానండి, నేను మారుమనసు పొందుతానండి, దేవుని నమ్ముకుంటానండి, నాకు అది ప్రాణం చేయండి అని చెప్పేసి ఆ అయ్యగారే వచ్చాడు. పాస్టర్ వచ్చేది వాకరేజ్ ప్రాణం చేయమని, మారుమనసు పొందేత నుంచి వచ్చేస్తాను, ప్రార్థనకు వచ్చేస్తాను అన్నాడు. అందుకు సరేనే మరి ప్రార్థన చేయాలి కదా. ప్రభు ఆయన దగ్గర వాకరించిన తర్వాత కళ్ళు మూసుకుని, ప్రభువా నీ కుమారుడు ప్రభు ఆయన క్షేమంగా తీసుకొచ్చావు ప్రభువా, అయ్యా మరలి జనవన ఆయన నీ సన్నిధి వస్తాడు వచ్చాడు ప్రభువా, అతను మారుమన చేసే మార్చును ఆయన నీ రాజ్యానికి వారసులు చేయ ప్రభు అని పాస్టర్ గారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే మోకరించినప్పుడు కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసి ప్రార్థన దేవుని సేవకులు ఈయన ఏం చేశాడంటే కళ్ళు మూసుకున్నవాడు మోకరించినవాడు కత్తి లోపల తెచ్చుకొని కసా పొడిచి పాస్టర్ గారిని పొడిచేసాడు. ఎమ్మటే పడిపోయాడు. అందరూ వచ్చారు, చుట్టుపక్కల మనుషులు అందరూ వచ్చారు. అంటే అన్నాడంట పాస్టర్ గారు అమ్మా మనోడు నేను చచ్చిపోతున్నా, కానీ అతను పిల్లలు మగ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు అనాథులు అయిపోతారు, తండ్రి లేనివాడు అయిపోతాడు, కానీ ఆయన క్షమించి ఆయన ఏం చేయబోకండి అని చెప్పేసి ఆయన చనిపోయాడు పాస్టర్. ఎందుకని ఆ కడవరి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తిని, ఆయన చంపేసిన వ్యక్తిని పొడిచి చంపేసినప్పుడు ఆ వ్యక్తిని కూడా ఆ దేవుని సేవకుడు ప్రేమించాడు. ప్రేమించి ఆయన జైలుకి వెళ్ళొద్దు, ఆయనకి శిక్ష చేయొద్దు, పోలీసుకి రిపోర్ట్ చేయొద్దు, ఇద్దరు పిల్లలు ఉన్నారు అనాథులైపోతారు, ఎందుకంటే తండ్రి లేరు అయిపోతారు, దిక్కులోనే అయిపోతారని ఆ కుటుంబంలో వచ్చిన వాళ్ళందరికీ, ఆ బంధువులు అందరూ వచ్చిన సేవకులు విశ్వాసంగా చెప్పారంట. చెప్పేసి ఆయన సరిపోయాడు. ఎంత భయంకరంగా దేవుని బిడ్డ నరకానికి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు మారుమనసు ఇప్పుడు వరకు ఇంకా పరిచర్య జరుగుతున్న అబ్బాయి చేస్తానే ఉన్నాడు విజయవాడలో. అది ఒకసారి దేవుని రాజ్యం వారసు అయ్యాడంటారా? ఆ దేవుని సేవకుడు చనిపోయాడు, దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు, మొత్తాన్ని వదిలేసి వాడిని క్షమించమన్నాడు. మనం క్షమించాం మన జీవితంలో ఓ మాట అంటే పడమే. మనం చనిపోయేటప్పుడు కూడా అసలు ఆ వ్యక్తిని ఏమనొద్దు. పిల్లలు అనాథలు అయిపోతారు, తండ్రి లేనివారు అయిపోతారు, భార్య దిక్కులేని అయిపోద్ది, ఆ లేని ఏమనొద్దు అన్నప్పుడు ఆ వ్యక్తి మారుమనసు పొంది దేవుని సన్నిపడుతున్నాడు. ఎందుకని మోసం, తండ్రి దేవుని సేవకుడిని చంపేశాడు నరహంతకుడు. మరి శిక్ష వేయాలి అతనికి. మన అలా మనం చూసే దేవుని బిడ్డ, దేవుని రాజ్యం అంటే అలా ఉంటుంది. నువ్వు చెప్పే 10 మాట కూడా నువ్వు బాల్యం నుండి ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా దేవుని దగ్గర ఫీడ్ అయిపోతాయి. ఆ కెమెరా దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు అది ఇప్పుతాడు దేవుడు. ఇదిగో నీ బాల్యం నుండి నీ మాటలు వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా ఎంతమందిని తిట్టావు, ఎంతమందిని శాపించావు, ఎంతమందిని ఇన్ని అబద్ధాలు ఆడావు, ఎంత మోసం చేసావు, ఎంతమందిని పాడు చేసావు, ఈ పరిస్థితి నీలో ఉంది అని దేవుడు అంట ఆ పక్షులు తీసుకెళ్ళినప్పుడు అంట అన్నిటిని కూడా నీ ముందు పెడతాడు. ఒకసారి ఈ రాత్రి సభలో నీవే విధంగా ఉన్నావో నీకు నీవే జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని సేవ మంచి పడుతున్నారు. ఆ వ్యక్తి ఆ యవనస్తుడు దేవుని రాజ్యానికి వెళ్ళాలా, వ్యసన పడిపోయాడు, ఏడుచుకుంటా దుఃఖపడుకుంటా వెళ్ళిపోయాడు. ఇది నీకు అనుకూల సమయం, ఇదే రక్షణదనం. ఎన్ని చేసినా సరే, ఏమి చేసినా సరే యేసు నేను ప్రేమిస్తాను అన్నాడు. ఆ ధనవంతుని ఆ యవనస్తుని ప్రేమించాడు కనుకనే ఆయనతో ఆ యవనస్తులతో దేవుడు మాట్లాడినా సరే ఆ మాటలు వెనుకొని వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ఈ మాటలు సేవకుల ద్వారా విన్నాము కనుక ఈ మాటలు వెనక పెట్టుకుంటే విన్నా నీ జీవితాన్ని
మార్చుకుంటే, పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుని రాజ్యానికి వారసుడిగా చేస్తాడు. నాకడ మీద చేయి వేసిన వాడు వెనక్కి జారిపోతే దేవుని రాజ్యానికి వారసుడు అవడం. ఆ యవనస్తుడు రాజ్యానికి వెళ్ళాలి, దేవుని రాజ్యానికి వెళ్ళాలా. ఆయన ఒకసారి రాత్రిగా సమయం ఎలా ఉన్నావో నీకు నీవే జ్ఞాపకం చేసుకొని నీ జీవితంలో ఉన్న స్థలంలోనే నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఆ స్థలంలో ఏం చేయాలంటే నువ్వు మోకరించి, దేవా నన్ను క్షమించిన ఆయన, నా పాపములన్నీ క్షమించిన ఆయన, నేను చేసే ప్రతి కార్యాలు కూడా నీ దగ్గర పెడైపోయి ఉంటే ప్రభువా, ఎదురైనా బాల్యం నుండి ఇప్పటి వరకు ఆయన బాల్యం అయినా యవ్వన వయసు, నడి వయసు, వృద్ధాప్యములో ఏం చేశానో, ఏ మాట్లాడో, ఏ ఉద్దేశంతో, ఏ తలంపులతో ఉన్నానో అవన్నీ నీకు తెలుసు ప్రభు. ఆ పక్షులు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్తాయి ప్రభు, వస్తని చెప్పావు ప్రభు. అయ్యా నాయన నీ ముందు నేను ప్రభు, నీ రాజ్యమే కావాలి ప్రభు, ఎన్నిటినీ చేస్తున్నాను క్షమించి నాకు నాయన మారుమారు చేసే ప్రభు నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఈ రాత్రికాల సమయంలో దేవుడు క్షమిస్తాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాటలు నేను మాట్లాడాడు కనుక దేవుడిని క్షమిస్తాడు. నేను ప్రేమించి మాట్లాడు కాబట్టి ఆ మాటలు నీ హృదయంలో ముద్రించలాగున మోకరించి నాతో పాటు ఏకమైంది ప్రార్థన చేస్తే ప్రేమ కలిగిన వాడు నేను క్షమిస్తాడు. దేవుని రాజ్యాన్ని వారసుడిగా చేస్తాడు. వ్యసన పడబాక, మాట్లాడినాక వ్యసన పడబాక, ధనవంతులాగా యవనస్తులాగా వ్యసన పడబాక, మోకరించి రెండో సమయంలో మోకరించి ప్రాణం చేయి. దేవుడు నేను దీవిస్తాడు. నీ కుటుంబానికి ఆశీర్వాదం కలిగింది. నీ దేవుని రాజ్యాన్ని వారసుడవుతావు, దేవుని కుమారుడు ఉండగలుగుతావు. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు విన్న ప్రతి వారి మనందరి దేవుని శ్రమలందరికీ కూడా నిత్యము తోడు నుండి కాసి కాపాడును గాక. ఆమేన్.